ఓజీ సినిమా ఈవెంట్ వచ్చింది సార్. ఇది చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రం ఫీల్ అయ్యా కొంచెం. అయ్యో మనం ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్న హీరో, మన డ్రీమ్ హీరో పోయిందే అని. అసలు కలవలేదా పవన్ కళ్యాణ్? లేదు సార్, ఇప్పటి వరకు కలవలేదు నేను. అసలు నేను డైరెక్ట్గా చూసింది కూడా లేదు ఇప్పటి వరకు, దూరం నుంచి కూడా. ఎప్పటి నుంచి ఫ్యాన్? ఖుషీ సినిమా అప్పటి నుంచి సార్. అప్పటి నుంచి ఏదో తెలియని ఒక ఇష్టం. ఏంటి ఆయన సినిమాల్లో హీరోయిన్లు అయినా ఆయన అది మనకు దొరికే వీలుగా ఉంది అన్నప్పుడల్లా అట్లాంటి టీషర్ట్లు ప్యాంట్లు తెచ్చుకోవడం, అలాంటి చెప్పులు కొనుక్కోవడం. మీకు సరిపోవు కదా? మెడలో చైన్స్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ తెచ్చుకోవడం. ఆయన గ్యాప్ టీషర్ట్ ఒకటి వేసుకుంటారు సార్ ఖుషీ సినిమాలో, ఇలా హుడీ లాగా గ్రీన్ కలర్ది. నా దగ్గర ఇప్పటికీ ఉంది. సో అట్లా అంటే మనకి సెట్ అయ్యేలాగా ఉన్నవి టీషర్ట్లు అయితే వేసుకోవచ్చు కదా హ్యాపీగా. సో నెక్ పీస్లు కూడా వేసుకోవచ్చు కదా, చైన్స్ ఏమన్నా మెడలో వేసుకున్నవి అట్లా. సో అలా అన్ని కలెక్ట్ చేసుకోవడం, మొత్తం అనేసి పేపర్లో ఏం ఫోటోలు వచ్చినా కట్ చేసి బుక్లో అతికించుకోవడం, అవన్నీ కూడా చాలా చేసాం. చాలా చేసాం, దాచాం కుప్పలుగా అభిమానాన్ని అంతా. ఆయన కనిపించిన రోజు డైరెక్ట్ గా కనిపిస్తే ఇంకేం మాట్లాడినేమో, అలా ఉండిపోతాను నేను. కానీ మీకు ఈజీగానే యాక్సెస్ ఉంటుంది కదా, ఎక్కడైనా ఒక వీరమల్లు ప్రెస్ మీట్ కి వచ్చారు, ఓజీ ప్రెస్ మీట్ కి వచ్చారు, హరిహర వీరమల్లు అప్పుడు ఆ రోజు రారని తెలుసు నాకు ముందుగానే. కానీ ఆయన సినిమాకి పని చేస్తున్నామన్న ఆనందం స్టేజ్ ఎక్కగానే అసలు తెలియని ఒక వైబ్ వచ్చింది, తెలియని ఒక సాటిస్ఫాక్షన్, తెలియని ఒక ఎనర్జీ. అసలు ఆ రోజు ఇంకా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు నేను. అంటే నేను ఏం చెప్పాలన్నది ఆటోమేటిక్గా వస్తుందని అప్పటికప్పుడు మైండ్లో అనుకున్నదే అంతే. వేరే వాటికి అన్నిటికీ రాసుకుంటా ఏం చెప్పాలి ఏమి అని. ఆ రోజు అయితే అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మీరు యాంకరింగ్ చేస్తే మీరు ఏం మాట్లాడతారో అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మైండ్ అంతా తిరుగుతుంది అదే. ఇప్పుడు మాట్లాడగలరా నిజంగా మైక్ ఇస్తే ఆ రోజు? సార్ తెలియదు, అలా చూస్తూ ఉండిపోతానేమో, తిట్లు తింటానేమో. లేదు పనే కదండి సార్. ఎండ్ ఆఫ్ ద డే ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది అత్తారింటికి దారేది సార్. అత్తారింటికి దారేది, ఖుషి, బంగారం, కెమెరామెన్ గంగతో రాంబాబు, గబ్బర్ సింగ్ సార్. గబ్బర్ సింగ్ ఎట్లా మర్చిపోయా నేను. అసలు ఆ డైలాగులు ఒక్కొక్కటి, అరే ఓ అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకొక అమ్మాయి నెలకు పడుద్ది, ఇంకొక అమ్మాయి సంవత్సరానికి పడుద్ది, ఏ అమ్మాయి అయినా అబ్బాయికి పడి తీరాల్సిందే అని. అట్లా ప్రతి డైలాగు గుర్తుంది. ఓజీ కూడా చూసుంటారు అయితే బాగా. ఓజీ నేను ప్యారిస్లో చూసిన సార్, మిస్ అవ్వకుండా. నేను అప్పటికి ప్యారిస్ వెళ్ళాను, ప్యారిస్లో చూసా. అక్కడ అసలు తెలుగు క్రౌడ్ ఉన్నారు సార్, డైహార్డ్. ఇంకా ఇట్లా రక్తం కోసేసుకునే పవన్ కళ్యాణ్ కరుడుగట్టిన తీవ్రవాదుల్లాగా ఉన్నారు. అసలు నేను ఇక్కడ లోకల్లో చూసిన ఫీలింగ్ కలిగింది. అక్కడ మొత్తం అక్కడ మన తెలుగు వాళ్ళు సార్, ప్యారిస్ లో మన తెలుగు వాళ్ళు. రిలీజ్ రోజే చూసాను అక్కడ నేను. అసలు అలా ఉన్నింది వెనక నుంచి. అసలు మామూలు ఈలలు కాదు, మామూలు కేకలు కాదు, భలే ఉన్నింది ఆ వైబ్.